సీజ్ ఫైర్ ను మనకు అందుతున్న సమాచారం మేరకు 3 పిల్లలు 9 మంది పౌరులు గాయపడ్డారు బార్డర్లో వాళ్ళు చేస్తున్న ఉరీ సెక్టార్లో ఫైరింగ్ వల్ల. సో అటువైపు నుంచి ఈ అటాక్స్ వల్ల ప్రాణ నష్టం ఎంత ఉండొచ్చు? కొంత అయితే ఇప్పుడు స్పెక్యులేషన్ జరుగుతుంది, హఫీజ్ సయీద్ కూడా హతమై ఉండొచ్చు అని, అతను టార్గెట్గా అటాక్స్ చేశారని చెప్పి. సో ఏం చెప్తారు మీరు? భరత్జీ, హఫీజ్ సయీద్ కానీ, మౌలానా మసూద్ అజహర్ కానీ, లేదా మనకు దావూద్ ఇబ్రాహీం కానీ, వీళ్ళు హై వాల్యూ టార్గెట్స్. వీళ్ళని ఐఎస్ఐ పాక్ సైన్యము వీళ్ళని కంప్లీట్ గా ఒక విధమైనటువంటి రక్షణ వలయంలో వీళ్ళని ఉంచుతారు. కాబట్టి ఈ యొక్క మద్రసాలు, వాళ్ళకు ఉన్నటువంటి స్థావరాలు మనం ఏదైతే ధ్వంసం చేశామో దాంట్లో వాళ్ళు ఉంటారు అని మనం అనుకోవడం ఫస్ట్ మన తప్పది. ఓకే, ఎందుకంటే ఇంత యుద్ధం వస్తుంది, వాళ్లే ప్రైమరీ టార్గెట్స్ అని వాళ్ళకి తెలిసిన తర్వాత ఆ బిల్డింగ్స్ లోనే అక్కడే వాళ్ళని ఎందుకు ఉంచుతారు? వాళ్ళని తీసుకెళ్లి సైనిక స్థావరాల్లో ఉంచుతారు. అంటే ఇది సివిలియన్ టార్గెట్ కాబట్టి దీన్ని మనం కొట్టగలిగినాం. ప్లస్ మనం ఇచ్చినటువంటి హ్యాండ్ అవుట్ కూడా ఏం చెప్పాం, మనము నాన్ మిలిటరీ టార్గెట్ ని కొట్టామని చెప్పాం మనం. కాబట్టి మిలిటరీ టార్గెట్ ని భారతదేశం కొట్టదు అన్నటువంటి ఒక భరోసా వాళ్ళకు ఉన్నది. కాబట్టి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లోనే తీసుకెళ్లి దాచిపెడతారు. మిలిటరీ క్యాంటన్మెంట్ లోనో, లేకపోతే మిలిటరీకి సంబంధించినటువంటి ఏదైనా అమ్యునిషన్ ఏరియాస్ ఎక్కడో తీసుకెళ్లి దాచిపెడతారు. ఎందుకంటే అక్కడ కొట్టామంటే కనుక డైరెక్ట్ గా ఇది ఒక న్యూక్లియర్ వార్ దాకా వెళ్లేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భారతదేశము డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీని కొట్టదు కాబట్టి అక్కడ వీళ్ళని దాచిపెట్టారు. కాబట్టి నెక్స్ట్ ఎస్కలేషన్ పాకిస్తాన్ ఇప్పుడు మన మీద కనుక వాళ్ళు ఏదైనా రిటాలియేట్ చేసి మన సివిలియన్స్ కానీ, మన సైన్యానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వీళ్ళు కనుక బాంబులు వేస్తే ఇప్పుడు మనం మసూద్ అజహర్ తర్వాత హఫీజ్ సయీద్ ఉన్నటువంటి పాకిస్తాన్ స్థావరం మీద కూడా మనం కొట్టచ్చు. అప్పుడు ప్రస్తుతానికి కొట్టలేదు మనం. కాబట్టి నా అంచనా ప్రకారం వీళ్ళు చావలేదు, వీళ్ళని సురక్షితంగా ఇక్కడ దాచిపెట్టారు వాళ్ళు. కానీ వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొట్టడం కూడా సైకలాజికల్ ఇంపాక్ట్. అది అంటే మిమ్మల్ని ఎక్కడైనా మేము కొట్టగలము అని చెప్పేటువంటి సూచన. మనం వాళ్ళ అక్కడే మనం కొట్టగలగాలేంది, రేపటి రోజు మనం వాళ్ళ సైన్యాన్ని కూడా కొట్టచ్చు మనం. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని ఫెయిల్ అయ్యాయని వాళ్ళు చూపిస్తున్నాం మనం. కాబట్టి మనం తలుచుకుంటే ఎక్కడైనా కొట్టచ్చు అన్నటువంటి మెసేజ్ ఈ రోజు వెళ్ళింది. పైపెచ్చు వీళ్ళ బేసిక్ బహావల్పూర్ లో ఉన్నటువంటి మనకు జైషే మహమ్మద్ కావచ్చు, లేదా మనకు మురుడికిలో ఉన్నటువంటి లష్కరే తోయబాద్ కావచ్చు, ఈ రెండింటినీ కంప్లీట్ గా సర్వనాశనం చేసాము, ధ్వంసం చేశామని మనకు తెలుస్తోంది. కాబట్టి మనం ఈ యొక్క మెసేజ్ చాలా స్పష్టంగా ఇచ్చాం. మీరు ఎక్కడున్నా మేము వెంటాడి కొడతామన్న దాంట్లో స్పష్టంగా మన వెళ్ళినట్టు ఇది మనం అర్థం చేసుకోవాలి. భరత్జీ, మీకు వెనకాల క్రాస్ టాక్ వస్తుంది, మీరు కొంచెం మీరు పీసీఆర్ చెప్పండి. వెనకాల క్రాస్ టాక్ వస్తుంది. సో ఇది సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడాను ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ పెట్టుకున్నాం. డైరెక్ట్ గా వెళ్ళి న్యూక్లియర్ బాంబ్ వేయం మనం, మెల్లిమెల్లిగా చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు చేసిన దాడుల తర్వాత నెక్స్ట్ అటెంప్ట్స్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఆధారంగా మనది ఉండబోతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ మీద వాళ్ళు కాల్పులు చేస్తే కనుక నష్టపోయేది పాకిస్తానే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యూనిషన్ అంతా కూడాను ఒక వారం రోజుల కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర బాంబులు లేవు. 155mm మోటార్ షెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్పెషల్లీ మనం బోఫోర్స్ గన్స్ గతంలో మనకు తెలుసు, మార్కెల్ టైంలో పాటినటువంటివి 155mm మోటార్ షెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాకిస్తాన్ ఏం చేసిందంటే భారతదేశంతో ఎలా యుద్ధం రాదు కదా అని వాళ్ళు నిర్ణయించుకుని వాటర్ స్టాక్స్ అన్ని కూడా యుక్రెయిన్ కి అమ్మి వాళ్ళు దాన్ని ఏమంటారంటే మన ఫారెక్స్ సంపాదించుకునే దిశగా వాళ్ళు అటు వెళ్లారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర స్టాక్ పైల్ అంతా కూడా తగ్గిపోయింది. నిజంగా ఈ రోజు ఫుల్ స్కేల్ యుద్ధం చేస్తే మనతోటి వాళ్ళ దగ్గర అన్ని 155mm దూరం కొట్టగలిగినటువంటి షెల్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర పాకిస్తాన్ లో. అర్జెంట్ గా వాళ్ళు చైనా నుంచో ఇంకెక్కడి నుంచో కొనుక్కోవాలి, టర్కీ నుంచో చైనా నుంచో కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు. కాబట్టి ఈ రోజు వాళ్ళు కనుక క్రాస్ బార్డర్ ఫైరింగ్ చేస్తే నష్టపోయింది పాకిస్తానే. ఎందుకంటే పాకిస్తాన్ కి 4-5 రోజుల తర్వాత మళ్ళీ మనం చేసే రిటాలియేషన్ కి వాళ్ళ దగ్గర షెల్స్ కూడా లేవు. ఆ పరిస్థితి మనం తీసుకొస్తున్నాం వాళ్ళని. అలాగే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా 50% వాళ్ళు ఎయిర్ ఆపరేషన్స్ ఆపేశారు వాళ్ళు. అంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ నేను చెప్తున్నాను, సివిలియన్ కాదు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ 50% వాళ్ళ ఎయిర్ ఆపరేషన్స్ ఆపేశారు. ఎందుకు? ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లేదు వాళ్ళ దగ్గర. ఈ ఎయిర్ క్రాఫ్ట్
తీసుకువెళ్లి దాన్ని ఎక్సర్సైజ్ చేయించడానికి వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇంధనమే లేదు వాళ్ళ దగ్గర. బిచ్చమెత్తుకుంటూ కూడా ఎందుకు ఈ పరిస్థితి? మళ్ళీ యుద్ధానికి కయ్యాన్ని కాలు దూవడం, తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగా ఉన్నట్టు బిచ్చమెత్తుకునే పరిస్థితి కదా పాకిస్తాన్ లో. భరత్జీ, మీరు నేను ఆలోచిస్తున్నట్టు వాళ్ళు లాజికల్ గా ఆలోచన ఎప్పుడు చేయరు వాళ్ళు. పాకిస్తాన్ అనేది ఒక దేశం ఎప్పుడు కాదు కాబట్టి. పాకిస్తాన్ అనేది ఒక భావజాలం, ఒక ఐడియాలజీ కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు. నా ఒక చెయ్యి పోయినా, నా ఒక కాలు పోయినా పర్వాలేదు, కానీ నీ కన్ను పోయింది కదా, నాకు అది సంతోషం. పాకిస్తాన్ 1000 రూపాయలు నష్టపోయినా భారతదేశానికి 100 రూపాయలు నష్టం వస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. కాబట్టి వాళ్ళ ఐడియాలజీ కాపాడుకునే దిశగానే వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు. 1947 నుంచి ఈ రోజు దాకా అన్ని యుద్ధాలు మేమే గెలిచామని వాళ్ళు చెప్పుకుంటారు. ఏ యుద్ధం మేము ఓడిపోలేదు, అన్ని యుద్ధాలు కూడా మేము గెలిచాము. ఎన్ని యుద్ధాలు ఈ రోజు మేము చాలా పవర్ఫుల్. పాకిస్తాన్ సంబంధించినటువంటి మెయిన్ టెరిటరీ ఏదైతే దానికి ఎటువంటి నష్టం జరగదు. ఓకే సార్, మీ వాయిస్ కట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తోందండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ మీ పీసీఆర్ దగ్గర ఏదో చెప్పండి సార్. అందుకని దాంతో మనం చూస్తే కనుక బంగ్లాదేశ్ పోతే కనుక పోయారు. బంగ్లాదేశ్ వీళ్ళందరూ చాలా పనికిమాలిన వెధవులు, వీళ్ళు వెళ్ళిపోయారు, హాయిగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఒక నేరేటివ్ బిల్డ్ చేశారు. 1999లో కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము, వెళ్లి వాళ్ళ భూభాగాన్ని కబ్జా చేసుకున్నాము, ఏమైంది మాకు దానివల్ల నష్టమేం అవ్వలేదు కదా, మళ్ళీ మేము మా ప్రాంతాలకు మేము వచ్చేసాము, దాటి భారతదేశం రాలేదు, ఏదైతే మా భూభాగం అని భారతదేశం చెప్తోందో దాంట్లో ఒక్క అంగుళం కూడా వాళ్ళు వెనక్కి తీసుకోలేకపోయారు. పైపెచ్చు మాకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అన్ని కూడా మా దేశానికి వాళ్ళు అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కోసం. కాబట్టి కార్గిల్ యుద్ధం మాకు పని చేసింది, మాకు యాక్చువల్గా లాభసాటిగా ఉంది అని చెప్పి నేరేటివ్ బిల్డ్ చేశారు. కాబట్టి ఏ యుద్ధం వాళ్ళు ఓడిపోలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు యుద్ధం ఓడిపోరు. వాళ్ళు దెబ్బ తగిలినా, వాళ్ళ ప్రజలు ఆకలితోటి అలమటిచ్చినా గానీ వాళ్ళు దానివల్ల దానివల్ల ఎటువంటి నష్టం లేదు. 25 కోట్ల దేశంలో 2 కోట్ల మంది చనిపోతే ఏమి నష్టం లేదు వాళ్ళకి. అటువంటి భావజాలం ఉన్నటువంటి దేశం అది. ఇన్ఫాక్ట్ జుల్ఫికర్ అలీ భుట్టో ఇప్పుడు కాదు, 70 శతకంలోనే మనకు అప్పుడు 71లో యుద్ధం జరిగినప్పుడే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మేము గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ న్యూక్లియర్ బాంబు తప్పకుండా చేసుకుంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి అదే, గడ్డి తింటున్నారు, న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితి ఎప్పుడో చెప్పాడు ఆయన. కాబట్టి ఫస్ట్ మనం పాకిస్తాన్ భావజాలం అర్థం చేసుకుంది, వాళ్ళ ప్రవర్తన మీకు అర్థం కాదు. వాళ్ళకి ఎంత నష్టం వచ్చినా దానివల్ల వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు, దాని గురించి పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా భారతదేశానికి నష్టం వచ్చిందా లేదా, మేము భారతదేశాన్ని ఏదో విధంగా కష్టపెట్టామా, పైశాచిక ఆనందం అంటారు అంతేనా అంటే దానివల్ల పాకిస్తాన్ అంతకంటే 1000 రెట్లు నొప్పి భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది వాళ్ళ భావజాలం. మరి ఎట్లా మీరు చెప్తున్న దాని ప్రకారం మరి ఎట్లా అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఎట్లా ఎదుర్కోవడం? భావజాలంగానే ఓడించారు. అన్ఫార్చునేట్లీ మనం ఇంతవరకు కూడా 75-80 ఏళ్లలో మనం ఏం చేసామంటే, ఏదో ఒకసారి కొట్టొచ్చిన తర్వాత మళ్ళీ మన ఇద్దరం కలిసిపోదాం అని చెప్పి మైత్రి పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు చేశాం మనం. కానీ వాడి ఉనికి, వాడి సర్వైవల్ అన్నది భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత ఆధారంగానే ఉన్నది అన్న విషయం మనం అర్థం చేసుకోవట్లేదు. సివిలైజేషనల్ యుద్ధాన్ని సివిలైజేషన్ గానే మనం ఎదుర్కోవాలి. సాంప్రదాయాన్ని వాడుకుంటున్న వాడు, సంస్కృతిని వాడుకుంటున్న వాడికి సాంప్రదాయ ప్రకారంగానే, సంస్కృతి పరంగానే మనం దెబ్బ కొట్టాలి. దానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా మీరు కనుక రెస్పాన్స్ ఇస్తే మనం ఓడిపోతాం. ఈ రోజు లాంటి వాళ్ళని, ఈ రోజు హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని మీరు 10 మందిని చెప్పారనుకోండి, ఇంకో 20 మందిని తయారు చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులని 1,00,000 మందిని చెప్పారనుకోండి, 10 లక్షలు తయారు చేస్తాడు వాడు. మీరు ఆ భావజాలాన్ని మీరు కొట్టనంత వరకు కూడా మీరు వస్తూనే ఉంటారు. అక్కడి నుంచి టెర్రరిస్టులు పంపిస్తున్నాడు మన దేశంలోకి. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఇక్కడ గనక వాళ్ళు షహీదులు అవుతే వాళ్ళకు 72 మంది కన్నె పిల్లలు అక్కడ స్వర్గంలో దొరుకుతారు, కాబట్టి దానికోసం వస్తున్నాడు వాడు. దాన్ని అలా ప్రేరేపించి వాళ్ళని పంపించారు. రేపటి రోజు వాడు చచ్చిపోయినటువంటి టెర్రరిస్ట్ ని శవాన్ని మీరు తగలబెట్టారనుకోండి, లేదా తీసుకెళ్లి సముద్రంలో పడేశారనుకోండి, వాడికి జనాజా పెట్టి ఒక మౌలవిని పిలిచి వాళ్ళంతా ఖననం చేసి ఇవన్నీ చేయనక్కర్లేదు.
వాడి శరీరం తగలబడి